హలో, నేను డాక్టర్ పూర్ణిమ బట్టల, సీనియర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, అంకరా హాస్పిటల్స్, ఎల్బీ నగర్. ఈ రోజు మనము సమ్మర్ వల్ల ఆర్ హీట్ టెంపరేచర్ వేడి వల్ల మేల్స్ లో ఎటువంటి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకుందాము. బేసికల్లీ చూస్తే స్పర్మ్ ప్రొడక్షన్ నార్మల్ గా టెస్టిస్ లో అవుతుంది. అలా అవ్వడానికి బాడీ టెంపరేచర్ కంటే కూడా 2 to 4 degrees సెంటిగ్రేడ్ అనేది తక్కువ ఉండాల్సి ఉంటుంది. అందుకే టెస్టిస్ లో అనేది బాడీకి బయట స్క్రోటమ్ లో ఉంటుంది. అలా ఉండడం వల్ల దాని టెంపరేచర్ బాడీ టెంపరేచర్ కన్నా తక్కువ ఉంటుంది అండ్ ఎక్స్టర్నల్ టెంపరేచర్ వల్ల అది కూల్ అయి టెంపరేచర్ లోగా మెయింటైన్ అవుతుంది. కానీ మనకి ఇప్పుడున్న చేంజింగ్ ఎన్విరాన్మెంట్ వల్ల దాని సరౌండింగ్ టెంపరేచర్ గనుక పెరిగిందంటే మాత్రం స్పర్మ్ పారామీటర్స్ లో చేంజెస్ వస్తాయి. అవి ఎటువంటి చేంజెస్ ఉంటాయి అంటే, ఫస్ట్ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. నార్మల్ స్పర్మ్ మన పర్ ఎంఎల్ 15 to 20 మిలియన్ ఉండాలి. అలా ఉండడం టెంపరేచర్ పెరగడం వల్ల మన స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది అండ్ స్పర్మ్స్ లో కదలికలు అంటే మొటిలిటీ కూడా తగ్గుతుంది అండ్ స్పర్మ్ ఆకారం మార్ఫాలజీ కూడా తగ్గుతుంది. మెయిన్ స్పర్మ్స్ లో చూసేవి ఈ మూడు పారామీటర్స్ తగ్గడం వల్ల మనకి ఫర్టిలిటీ సమస్యలు అనేవి వస్తుంది. అవి ఎందుకు వస్తుంది అంటే, టెంపరేచర్ సమ్మర్ మంత్స్ లో కానీ హీట్ ఎన్విరాన్మెంట్ లో ఎక్కువసేపు ఉండడం వల్ల కానీ స్క్రోటం చుట్టూ టెంపరేచర్ ఎక్కువ అవ్వడం అంటే టైట్ అండర్ గార్మెంట్స్ కానీ జీన్స్ వేసుకోవడం వల్ల హీట్ ట్రాప్ అయ్యి దాని చుట్టూ టెంపరేచర్ ఎక్కువ అవ్వడం వల్ల స్పర్మ్ తయారీలో మనకి ప్రాబ్లం అవ్వచ్చు. సో మన ఇలా అవ్వకుండా ఉండడానికి సమ్మర్ మంత్స్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్, ఎక్కువ వేడి ఉన్నప్పుడు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయాలి. ఆర్ఎల్స్ ఎండలో గానీ హీట్ ఎన్విరాన్మెంట్ లో ఎక్కువసేపు ఉండడం అవాయిడ్ చేయాలి. అండ్ టైట్ అండర్ గార్మెంట్స్ జీన్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే వాటర్ బాగా తీసుకోవాలి. ఎస్పెషల్లీ సమ్మర్ లో బయటికి వెళ్ళినప్పుడు కానీ అలా వాటర్ తీసుకుంటే బాడీగా కూల్ ఉంటుంది అండ్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకి సమ్మర్ లో స్పర్మ్ పారామీటర్స్ తగ్గకుండా అండ్ ఫర్టిలిటీ మెయింటైన్ అయ్యి మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా కూడా వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంది.